మీరు అంటుంది ఏంటి అంటే ఎంతసేపు బిల్డర్స్ని అనడమే కాదు, మన సైడ్ నుంచి మనం కూడా వర్కౌట్ చెయ్యాలి అంటే. ఎప్పుడైనా సరే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సార్, ₹1,00,00,000 దగ్గర ఒక 10 లక్షలకు ఆలోచిస్తారు, 2 కోట్ల దగ్గర ఒక 20 లక్షలకు ఆలోచిస్తారు. సో తర్వాత మొత్తం అయిపోయిన దానికంటే ఏడవడం కంటే స్టార్టింగ్లోనే వీటన్నిటిని చూసుకోవాలని మీరు అంటారు. బట్ హౌ, ఎలా వాళ్ళకి ప్రాసెస్ చెప్తారా? ఎస్ అండి. సి, ఏ ప్రాపర్టీ అయినా మీరు తీసుకునే ముందు దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, టైటిల్స్, తర్వాత అథారిటీస్. అంటే అథారిటీ అంటే రేరా అథారిటీ, తర్వాత అప్రూవల్స్ అంటే హెచ్ఎండి అప్రూవల్ ఉందా, జిహెచ్ఎంసి అప్రూవల్ ఉందా, ఎలాంటి అప్రూవల్ ఉంది దానికి. ఈ అప్రూవల్స్ అన్ని తీసుకున్న తర్వాత అసలు బిల్డర్ ఎవరు, ఆ బిల్డర్ కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకు ముందు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ చేసున్నాడు, ఆ ప్రాజెక్ట్స్ లో ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వీళ్ళందరూ నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేకాని సో జనాలు ఎలా ఉన్నారంటే ఏదో రూపాయి తక్కువకు వస్తుందని చెప్పేసి ఈ స్కీమ్లు స్కామ్ల వెనుక పరిగెడతా ఉంటారండి. ఈ స్కీమ్లు స్కామ్ల వెనుక పరిగెడతా ఉంటే మీరు స్కామ్ లో పడ్డట్టే కదా, స్కామ్ లో చిక్కుకున్నట్టే మీరు. సో మీరు సామాన్యుడిగా ఎంతో కష్టపడితే కానీ డబ్బు సంపాదించారండి. వెరీ హార్డ్ అండ్ మనీ అండి. సో ఇప్పుడు బిల్డర్కి ఏంటంటే కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఒక సామాన్యుడికి ₹1,00,00,000 సంపాదించాలంటే మినిమం ఒక 5 to 6 years టైం పడుతుందండి నాకు తెలిసి అయితే. ₹1,00,00,000 సంపాదించాలంటే 5 to 6 years మినిమం ఒక సామాన్యుడికి. మరి మీరు 6 సంవత్సరాలు కష్టపడిన డబ్బుని తీసుకెళ్లేసి ఒకరిని నమ్మి మీరు పెడుతున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అరే ఒక ఆఫ్టర్ ఆల్ మీరు ఒక బైక్ కొనడానికి ఎంతో జాగ్రత్త పడతారు. ఏ బైక్ కొనాలి, ఎందుకు కొనాలి, ఎలాంటి బైక్ కొనాలి, ఎక్కడ కొనాలి, ఇవన్నీ మీరు ఆలోచిస్తారు. మరి ఒక ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీరు ఎంతగా ఆలోచించాలంటున్నా నేను, ఎంతగా చెక్ చేసుకోవాలి మీరు. అంటే ఇక్కడ సామాన్యుడు కూడా తప్పు అని మనం చెప్పలేం సార్, ఎందుకనంటే బిల్డర్స్ కూడా వాటన్నిటిని అలా కన్వర్ట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు, నమ్మే విధంగా. ఎస్ అండి, ఉంటుంది అది కూడా. కానీ నేను ఏమంటున్నా, బిల్డర్ది తప్పు కాదు ఇక్కడ, సామాన్యం తప్పు కాదు. ఇప్పుడు మీరు ఏదైతే కొంటున్నప్పుడు మీరు నిజంగా చెక్ చేసుకుంటున్నారా లేదని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అంటున్నా నేను. సో ఇప్పుడు బిల్డర్ని నమ్మడం కరెక్టే అండి, బిల్డర్ని నమ్మాలి. సో నమ్మేంత వరకే నమ్మాలి కదా. సో మీరు చెక్ చేసుకోకుండా కంప్లీట్ గా ఆయన మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకోండి, 100% మీరు అన్నట్టు ఎక్కడో ఒక దగ్గర మోసపోతారండి. సో కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే సార్, ఆల్రెడీ ఆ ప్రాపర్టీస్ 2-3కి ఎట్ ఏ టైం అమ్మేసి ఉంటారు. అవునండి. అయినా కానీ 4వ వ్యక్తి దగ్గరికి మళ్ళీ సేల్ కోసం వస్తుంది. సో అలాంటి వాటిని ఎలా మనం. సో ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది వాసవి గారు మళ్ళీ. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. అంటే ఫేక్ డాక్యుమెంట్స్ అంటారు. యా, నేను చెప్తాను. సో ఫస్ట్ ఏదైతే నేను అన్నానో అది. రెండో రకం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీరు వచ్చారు నా దగ్గరికి, లెట్స్ నేను ఒక బిల్డర్, నేను నా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి, లేదంటే నేను ఒక డెవలపర్ అనుకుందాం, నా దగ్గర ప్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్ లో నా దగ్గర తీసుకున్నారు. ఓకే, ప్రీ లాంచ్ లో తీసుకున్న తర్వాత నేను మీకు ఇమీడియట్ గా రిజిస్టర్ చేయలేదు. ప్లాట్ నెంబర్ 1 అనుకుందాం ఎగ్జాంపుల్, మీకు రిజిస్టర్ చేయలేదు. నేనేం చేస్తాను, రేపటి రోజుల్లో ఇంకొక క్లయింట్ వచ్చారు, అవునండి ఈ ఫ్లాట్ వెకెంట్ ఉంది, ఇది ప్లాట్ వెకెంట్ ఉంది, తీసేసుకోండి అని చెప్పేసి నేను మళ్ళీ కూడా అదే ప్రమోట్ చేస్తాను అతనికి. ఇప్పుడు మీకు ఇచ్చాను నేను, అది ఆయనకు కూడా ఇచ్చాను. మీరు ఎందుకంటే నాకు ఇమీడియట్ గా అమౌంట్ ఇవ్వలేదు కదా మీరు. సో మీరు ఏమన్నారు, నాకు కొద్ది టైం కావాలి శ్రవణ్ గారు, లైక్ ఐ వాంట్ 2 years ఆఫ్ టైం టు పే ది అమౌంట్ అని చెప్పున్నారు. సరే అని చెప్పాను. అండ్ మీకు నేను ఏదో జస్ట్ నామకే వాస్తే ఏదో డాక్యుమెంట్ రాసి ఇచ్చాను, మీరు దాన్ని నమ్మేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రెండో క్యాండిడేట్ ఎవరైతే వచ్చారో, శ్రవణ్ గారు నాకు ఇదే కావాలి, ఓకే, సో ఐఎమ్ రెడీ టు పే ఫుల్ అమౌంట్, నేను ఇప్పుడే ఇచ్చేస్తాను మొత్తం అన్న తర్వాత నేను ఆశపడదా? డెఫినెట్ గా ఆశపడతారు, కానీ మీకు చెప్పండి నేను. ఓకే, సో తనకి ఇచ్చేసాను. సేమ్ మీకు ఏదైతే ఫ్లాట్ ఇచ్చానో అదే ఫ్లాట్ ఈయన కూడా ఇచ్చాను. మీకు రిజిస్టర్ చేయలే కదా, నేను రిజిస్టర్ చేస్తున్నా, ఎందుకంటే ఫుల్ అమౌంట్ వచ్చింది కదా. మీరు ఎప్పుడైతే నాకు ఫుల్ అమౌంట్ కడతారో ఆ రోజు చెప్తాను, వాసవి గారు సేల్ అయిపోయిందండి, ఎందుకంటే నాకు అమౌంట్ చాలా అవసరం ఉండే, 1 time పేమెంట్ చేశాడు నాకు. సో మీరేమో 2 years టైం అన్నారు, మరి 2 years టైం అంటే నేను కూడా ఆలోచించాలి కదండి. సో నేను ఇక్కడ కాదు, మీకు వేరే దగ్గర ఎక్కడ సెట్ చేస్తాను వాసవి గారు, ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తాను. ఓకే, సో ఈ లాంచింగ్ ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసి పేపర్స్ కూడా ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? ఎస్, రిజిస్టర్ అయిపోతే ఇచ్చేస్తాం కదండి. రిజిస్టర్ పైన ఉంటుంది రిజిస్ట్రేషన్ is must. Yes, 100%. రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఓకే, అంటే ఇప్పుడు నేను 3 CR
అపార్ట్మెంట్ ఒకటి అడిగాను ఆ ప్రీ లాంచ్లో, దానికి 3 CR నేను పే చేయాలి, ఆన్ క్యాష్ 3 CR పే చేస్తే ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంటారు మీరు. అంతే. అది ఒకవేళ ప్రీ లాంచ్ లో కాకపోయి ఉంటే, ఓకే, సో ఎవ్రీ అప్రూవల్ ఇస్ దేర్ ఫర్ ది ప్రాజెక్ట్, సో ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ ఉంది అంటే అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయిపోతుంది. ఓకే, కొన్ని కొంత బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే ప్రీ లాంచ్ అని పెడుతున్నారు, అప్రూవల్ తీసుకురావట్లేదు. ఓకే, అంటే హెచ్ఎండి అప్రూవల్ కానీ జిహెచ్ఎంసి రేరా ఇవన్నీ ఏం లేకుండా, సో ఇక్కడ మేము బిల్డింగ్స్ వేస్తున్నామండి సో అని ఏదో ప్రమోషన్ చేస్తారు, మనలాంటి వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. సో ఇప్పుడు అప్రూవల్ వచ్చిన తర్వాత మీకు 10,000 అండి ఎస్ఎఫ్టీ, అప్రూవల్ లేదు కాబట్టి 7,000 ఇస్తున్నాం, 3,000 రూపాయలు సేఫ్ అవుతుంది కదా అని చెప్పగానే మనలాంటి వాళ్ళు ఎవరో టెంప్ట్ అయిపోయి ఇమీడియట్ గా అక్కడ పెట్టేస్తారు. సో అలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయరాదు బేసికల్ గా అప్రూవల్ వచ్చేంత వరకు. ఇలా ఉంటుందండి సార్. ఇప్పుడు కొత్తగా ఈ 27 మున్సిపాలిటీస్ని జిహెచ్ఎంసీస్లోకి మర్చేస్తున్నారు. అవునండి. సో దాని మీద మీరేం చెప్తారు? కరెక్ట్ అండి. ఇది 27 ULBs అంటారు, అర్బన్ లోకల్ బాడీస్. అంటే మున్సిపాలిటీస్ అగైన్. ఇప్పుడు ORR పక్కన ఏవేవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అలాంటి మున్సిపాలిటీస్ అనేది కూడా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలుపుతున్నారు. అవును. సో ఇది నిజంగా ఒక మంచి డెవలప్మెంట్ అండి. ఓకే, డెవలప్మెంట్ ఇన్ ద టర్మ్స్ ఎవరెవరికి డెవలప్మెంట్ అవుతుంది, లోకల్ బాడీస్కి అందరికీ కూడా డెవలప్మెంటే. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డెవలప్మెంటే. ఓకే, అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రాపర్టీస్ తీసుకొని పెట్టుకున్నారు కదా ఓకే, వాళ్ళకు కూడా ల్యాండ్ అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, ఓకే, అండ్ అదే విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి దీని ద్వారా. ఏ విధంగా తెలుసుకోవచ్చా సార్? ఎస్, 100%. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది అనుకోండి, అక్కడ సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ చాలా వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే బాడీ పెరిగింది కదండి. ఇన్ని రోజులు అందరూ కూడా లోకల్ బాడీ మీద డిపెండ్ అయి ఉంటారు, అంటే లోకల్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు సెంట్రల్ పవర్ అయిపోతుంది. జిహెచ్ఎంసీ అనేది ఒక సెంట్రల్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, సో దీని ద్వారా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం జనాలకు కూడా మంచిది అనమాట. ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ పెరుగుతాయి కదా. సో ఆటోమేటిక్గా ఇప్పుడు జిహెచ్ఎంసీలో యాడ్ అయిందంటే ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపాలిటీస్ కంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది జిహెచ్ఎంసీలు ఉంటాయి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ వాటర్. ఓకే, మున్సిపాలిటీస్లో ఏమవుతుంది, మంజీరా వాటర్ ఇచ్చినా సరే, మున్సిపల్ వాటర్ ఇచ్చినా రెసిడెంట్స్ ఆర్ పేయింగ్ ఫర్ ఇట్ అండి. ఓకే, అదే జిహెచ్ఎంసీలో కనుక వాటర్ కనెక్షన్ తీసుకుంటే ఫ్రీ కనెక్షన్, అసలు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒకసారి కనెక్షన్ తీసుకున్నప్పుడు మీరు డబ్బులు పే చేయాలి. అంటే ఇది ఒక బెస్ట్ బెనిఫిట్ కదండి. సో ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి అనమాట జిహెచ్ఎంసీ ద్వారా. అసలు ఎందుకు మర్జ్ చేయాలని అనుకుంటున్నారు సార్? ఇది కామన్ అండి. ఓహో, ఎందుకనంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఏమైతుంది, మున్సిపాలిటీలో కన్వర్ట్ అవుతుంది. మున్సిపాలిటీ ఏమవుతుంది, మున్సిపల్ కార్పొరేషన్ లో కన్వర్ట్ అవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఏమైతుంది, గ్రేటర్ లో కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఈ ప్రాసెస్ లో ఎవరైతే ఉంటున్నారో దాన్ని అంటారు డెవలప్మెంట్. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. సో ఇప్పుడు మీరు ఉండే చోట ఇప్పుడు డెవలప్మెంట్ వస్తుంది అనుకోండి, మీరు చాలా హ్యాపీ కదా. చాలా. ఎస్, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కలుస్తుందంటే ఎస్ జిహెచ్ఎంసీలో ఉంటున్నానని చెప్పడానికి ఎంత బాగుంటుంది. ఉంటుంది. దట్టు నా ప్రాపర్టీకి ప్రైస్ మంచిగా పెరుగుతుంది, చుట్టుపక్కల మంచి మంచి ఫెసిలిటీస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు అదే లొకాలిటీలో ఉంటే కనుక ఇప్పుడు ఇది చేంజ్ అయింది, మర్జ్ అయింది కాబట్టి కొన్ని పాలసీస్ని వాళ్ళు పెట్టొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ పాలసీస్ అనేవి మీకు ఎలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నారు? సో ఏదైనా అండి అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు అడాప్ట్ చేసుకోకపోతే దాన్ని ఏమంటారంటే, ఒకవేళ చేంజ్ వస్తే మనం చేంజ్ చేసుకోకపోతే ఎక్స్చేంజ్ అవుతారంట. ఓకేనా? సో ఆ చేంజ్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు పరచుకోవాలి. జిహెచ్ఎంసీ అనేది ఒక బెస్ట్ బోర్డ్ అండి, బెస్ట్ అథారిటీ బోర్డ్ ఇది ఫర్ రెసిడెంట్స్ అండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఏదైనా కానీ. ఏది ఉన్నా సరే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనేది జిహెచ్ఎంసీ మోటో అండి. సో అలాంటిది ఇప్పుడు బెనిఫిటే కదా. సో దీని ద్వారా ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుంది. మనం ఎంతసేపు ప్రాపర్టీస్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ప్రాపర్టీ కాదండి, రెంటల్ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. ఓకే, జిహెచ్ఎంసీలో ఎవరైతే హౌసెస్ కట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ రెంటల్ ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి. ఇది కూడా మంచిదే కదా. సో కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది పాపం, అంటే ఎవరైతే రెంట్స్ కొంటున్నారో వాళ్ళకి కూడా కొంచెం బర్డెన్ యాడ్ అవుతుందండి. ఎందుకంటే డెవలప్మెంట్ వచ్చిన కొద్దీ రెంట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెం దెబ్బ పడుతుంది. బట్ వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఒక్కటే చెప్తున్నానండి, దే షుడ్ నాట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ అండి. దే షుడ్ డిపెండ్ ఆన్ మల్టిపుల్ ఇన్కమ్. ఈ రోజులలో ఇది ప్రతి ఒక్కరికి కావాలి. మీరు ఇలా చేస్తేనే మీరు దీన్ని సర్వైవ్ అవ్వగలుగుతారు. అంటే ఈ కాంపిటీషన్ ని సర్వైవ్ అవ్వగలుగుతారు అంటున్నారు.
ఎంతసేపు మీరు ఏదో జస్ట్ ఒక శాలరీ కోసం డిపెండ్ అయ్యి 30,000 40,000 ఉంటే రేపటి రోజులలో చాలా ఇబ్బంది పడతారంట. చాలా. సో అందుకే అవి జిహెచ్ఎంసీలో కలిసిపోయింది, రెంట్లు పెరుగుతున్నాయి అని చెప్పి మీరు ఓనర్స్ని బ్లేమ్ చేయొద్దు, మిగతా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండి, ఇది అర్థం చేసుకోవాలంటున్నా. సో మీరేం చేయాలి మరి, ఇంకొక ఇన్కమ్ కోసం ఆలోచించాలి. కానీ అయ్యో ఇది పెరిగిందా అది పెరిగిందా అని చెప్పి తలబట్టుకుని ఉండేదానికంటే ఆ తలబట్టుకోకుండా ఉండాలంటే నెక్స్ట్ ఏదైనా చేయడానికి ఆలోచించండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నాకు ఇన్ని మంచి విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. మరి మా వాళ్ళకు కూడా మీరు చెప్పే వాల్యుబుల్ వర్డ్స్ కావాలి అని అంటే మీ వరకు ఎలా రావాలి? ఎస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఏదైతే నెంబర్ నా వీడియో పైన స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీరు జస్ట్ ఒకసారి కాల్ చేయండి. ఓకే. సో యూ కెన్ ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ, ఐఎమ్ హియర్ టు గైడ్ యూ. సో మీకు ఏదైనా ట్రైనింగ్స్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ పరంగా కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ కానీ, ఇంకా ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ సంబంధించిన ట్రైనింగ్స్ కావాలి అనుకుంటే మీరు దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 12 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను. ఎక్కడెక్కడికో ట్రావెల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 7 countries వెళ్ళున్నాను. అక్రాస్ నేషన్ నేను జేసీఏలో నేషనల్ ట్రైనర్గా ఉన్నాను. సో ఇదంతా కూడా నా ఎక్స్పర్టైజ్. సో దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా సోషల్ పోస్ట్ ఛానల్ నుంచి నేను అందరికీ కోరుతూ ఉంటా ఉన్నాను. డెఫినెట్గా సార్, డెఫినెట్గా ప్రతిసారి మీ వీడియోస్ చూస్తూనే ఉంటారు. డెఫినెట్గా వాళ్ళని మిమ్మల్ని రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ వర్డ్స్ని, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ చెప్పింది చూశారు కదా, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే సార్ చెప్పిన మాటలు మీకు యూజ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మంచి ప్రాపర్టీని తీసుకోవాలంటే సార్ చెప్తుంది ఏంటి అని అంటే ఎంక్వైరీస్ మస్ట్. ప్రతిది కూడా ఎంక్వైరీ చేసి తీసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి ఒక వర్త్ ఉంటుంది. ఎందుకంటే మనం పెడుతుంది 1000 100 కాదండి, కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా మనం ఎంక్వైరీ చేసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. మీరు హ్యాపీ, మేము హ్యాపీ. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అలాగే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో సోషల్ పోస్ట్ని ఫాలో చేయండి. మోర్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాము. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.